రేపు సోమవారం రోజు మర్చిపోకుండా ఒక రూపాయి బిల్లని ఈ ప్రదేశంలో పెడితే చాలండి. తెల్లవారేసరికి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేయటం వల్ల మన కష్టాలు పోతాయండి. అయితే రేపు సోమవారం కదా, చాలా మంచి రోజండి. ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలనంతా కూడా శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గు పెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే గనక స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. ఇంట్లో ఏంటంటే గనక పరమశివుడి పటాన్ని అంటే శివపార్వతుల పటాన్ని మొత్తం క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో పాటు మీ దగ్గర ఉండే అంటే మారేడు దళాలతో చక్కగా అలంకరించుకోండి. అలా అలంకరించిన తర్వాత దీపారాధన చేయండి. సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి సోమవారం దీపం పెట్టిన తర్వాత ఆ దీపంలో రూపాయి బిళ్ళని వేయండి. ఈ రూపాయి బిళ్ళ ఎందుకు వేయాలండి అంటే కనుక ధన సమస్య అంటే మనని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా ధన సమస్య. ఆ ధన సమస్య వల్ల మనం ఎంత బాధపడతాం అది మనకు మాత్రమే తెలుసు. ఎంత కష్టపడ్డా కానీ రూపాయి రాక మనం బాధపడుతూ ఉంటాం కదండి. అలా ఏంటంటే ధన సమస్య ఏర్పడకూడదంటే కనుక సోమవారం దీపం పెట్టిన తర్వాత ఆ దీపం వెలుగుతుండగా అందులో రూపాయి బిళ్ళని తీసుకొని చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఇంకా తర్వాత రూపాయి బిళ్ళని వేసి దీపం కొండెక్కిన తర్వాత రూపాయి బిళ్ళని తీసి చక్కగా క్లాత్ సహాయంతో ఒక క్లాత్ తీసుకొని దాన్ని తుడిచేయండి. ఒక బట్ట తీసుకొని తుడిచి ఆ రూపాయి బిళ్ళని పేదవారికి దానం చేయండి. ఇది ఒక పరిహారం అండి. ఇది కూడా చక్కగా ఉపయోగపడుతుంది. కావాలంటే ట్రై చేయండి. ధన ద్వారాలు తెచ్చుకొని ధనం వస్తుంది. రెండోది ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు సోమవారం రోజే రాత్రి పడుకునేటప్పుడు రూపాయి బిళ్ళని అక్కడ పెడితే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. కష్టం అనేది పోతుంది, బాధ అనేది పోతుంది. అలానే కాకుండా పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. మన జీవితం అనేది కూడా మారుతుందని చెప్పొచ్చు. మనకు విపరీతంగా కష్టాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కష్టాలకు ఉబిలో పడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎడమ చేతిలో రూపాయి బిళ్ళని పట్టుకొని సంకల్పం చెప్పుకొని దిండు కింద పెట్టి పడుకొని తెల్లారిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని తీసుకొని దానం చేస్తే కష్టాలు పోయి మనం అనుకున్నంత సంపాదన మన సొంతం అయ్యి ఇంకా మనకు తిరుగులేని యోగం కలుగుతుందన్నమాట అండి.